భక్తులారా, మన దేశమంతా అమ్మవారి మహిమలు ఎన్నో ఉన్నాయి. కాని తెలంగాణలో ఉన్న ఒక విభిన్నమైన ఆధ్యాత్మిక శక్తి, అడవుల్లో పుట్టి అసురులను సంహరించి ప్రజల రక్షణ కోసం ప్రాణాలే అర్పించిన ఇద్దరు దేవతలు ఇవాళ వారే మన కథలో ప్రధాన పాత్రలు. వాళ్ల పేర్లు సమ్మక్క, సారళమ్మ. ఇవాళ మీరు వినబోయే ఈ కథ కేవలం కథ కాదు. ఇది ఒక శక్తి ఎలివేషన్, ఒక దేవీ ట్రాన్స్ఫర్మేషన్, ఒక సాక్రిఫైస్, ఒక అడవిది అమ్మవిది అనిపించేది. మొదటగా ఈ ఇద్దరు దేవతలు అసలు ఎవరు? వారు ఎలా పుట్టారు? ఎందుకు వారి శరీరమంతా అగ్నిజ్యోతిలాగా ప్రకాశించేది? వారికి పులి ఎలా రక్షకుడయ్యింది? రాజులతో ఎందుకు యుద్ధం జరిగింది? ఎందుకు చావుని ఎదిరించి తమ ప్రజలను కాపాడారు? ఈ రహస్యాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. ఆదిలాబాద్, వరంగల్ ములుగు మధ్యలో ఉండే సూర్యుని కంటే వేడెక్కిన ఒక గిరిజన అడవి, డెన్స్ ఫారెస్ట్, వైల్డ్ స్ట్రీమ్స్, జయంట్ బ్యాంబూ ట్రీస్. ఆ అడవిలో వేటకు వెళ్లిన కొందరు కట్టగాళ్లు ఒకరోజు ఆశ్చర్యపోయారు. ఓ పెద్ద పులి తన దవడల మధ్య ఏదో ముడుచుకుని ఉంది. అది వేట కాదు, అది ఒక పసిపాప. ఆ పసిపాప చనిపోలేదు. పులి తన నోట్లో మోసుకుంటూ ఏ ప్రక్క రోమాన్ని కూడా తాకకుండా దానిని జాగ్రత్తగా రక్షిస్తూ తీసుకువచ్చింది. ఆ దృశ్యం చూస్తే ఎవరికైనా స్పైన్లో చిల్ పడుతుంది. పులి పాపను రక్షిస్తుందంటే ఇది దివ్య సంకేతం కాదా? అదే చిన్నారి సమ్మక్క. ఆమెను గిరిజన నాయకుడు మేదరాజు ఇంటికి తీసుకువచ్చారు. మేదరాజు, అతని భార్య సోమిదేవి వాళ్లు ఆ పాపను చూసిన క్షణం నుంచే అర్థం చేసుకున్నారు, ఇది సాధారణ బిడ్డ కాదు, అమ్మవారి అవతారం. సమ్మక్క పెరుగుతూ ఆమె నుండి ఒక అగ్ని వెలుగు వెదజల్లేది. ఆమె కళ్లలో రెడ్డిష్ గ్లో, శరీరంలో గట్టి శక్తి. చిన్న వయసులోనే వైల్డ్ యానిమల్స్ దగ్గరకు వచ్చినా భయపడేది కాదు. పులులు, రావడులు, ఎలుగుబంట్లు ఇవేవీ ఆమెను హాని చేయడానికి ధైర్యం చేయలేదు. కొంచెం పెరిగాక సమ్మక్క యుద్ధధైర్యంలో, శక్తిలో, తపస్సులో అన్మ్యాచ్డ్ అయ్యింది. ఆమె ఎక్కడ నడిచినా నేలమీద వేడెక్కిన శక్తి పుట్టేది. అందుకే ఆమె గిరిజనుల దేవత అయ్యింది. తర్వాత ఆమె పెళ్లి అయింది. ఆమెకు ఇద్దరు పిల్లలు, సారళమ్మ, జగారమ్మ. వీళ్లల్లో కూడా అమ్మవారి సేమ్ శక్తి స్వభావం కనిపించేది. ముఖ్యంగా సారళమ్మ, ఆమె ముఖంలో సమ్మక్క గ్లో, రక్తం మరిగించే ధైర్యం, అడవి దేవతలావో అగ్నిజ్వాల. ఆదివాసీలు సమ్మక్క, సారళమ్మలను దేవతలుగా పూజించేవారు. వాళ్లకు ఒక మాట, అమ్మ వచ్చిందంటే డ్రౌట్ పోతుంది, ఆమె పాదం పెట్టిన చోట జంగల్ పూలే పూస్తాయి. అంత గొప్ప విశ్వాసం. కాని ఇక్కడే అసలు కథ మొదలైంది. కాలక్రమేణా కకతీయ రాజ్యం బలపడింది. ఆదివాసీలు ఏటా రాజకోశానికి బంగారం, మిరియాలు, తేనె ఇవ్వాలి. కాని ఒక సంవత్సరం భూమి వరదలో మునిగిపోయింది. పంటలు పాడయ్యాయి. ప్రజలు ఆకలితో బాధపడ్డారు. వారు రాజుకు చెప్పారు, ఈసారి మా దగ్గర పంటలేదు, మేం బాటు ఇవ్వలేం, నెక్స్ట్ ఇయర్ డబుల్గా ఇస్తాం. కాని రాజ్యం వినలేదు. సేనలు పంపి ట్రైబల్ మహిళలను, పిల్లలను, పెద్దలను హింసించడం ప్రారంభించాయి. వారి జంతువులు దొంగిలించారు. హద్దులు దాటి వారు ట్రైబల్ దేవతల ఆలయాలే కాల్చేశారు. ఇది చూసి సమ్మక్క హృదయంలో అగ్ని రగిలింది. ఆ అగ్ని ఈ రోజుకి ఇంకా మేదరం జాతరలో కనిపిస్తుంది. ఆ అగ్నిశక్తి దేవీ రూపం. సమ్మక్క దేవత చెప్పింది, నా ప్రజల్ని ఎవరూ హింసించరు. ఈ అడవి నాకు అమ్మవారి ఆశీర్వాదంతో వచ్చింది. దీనిని రక్షించటం నాకున్న వ్రతం. అప్పుడు సారళమ్మ యుద్ధానికి ముందుకు వచ్చింది. ఆమె కళ్లల్లో ఫియర్స్ ఫైర్. జంగల్ బ్రిడ్జ్లో ఆమె తలపాగు ఆడుతూ వర్షం పడుతున్నా ఆ వర్షపు చినుకులు ఆమె శరీరానికి తగిలితే ఆవిరైపోతున్నాయి. అలా పవర్ఫుల్గా కనిపించింది. కటతీయ సేనలతో యుద్ధం భీకరంగా జరిగింది. ట్రైబల్ మగవాళ్లు, అమ్మవాళ్లు, యువకులు అందరూ సమ్మక్క, సారళమ్మ లీడర్షిప్లో పోరాడారు. ఇది సాధారణ యుద్ధం కాదు, ఇది ధర్మవార్. సారళమ్మ ధైర్యంగా పోరాడింది. కాని శత్రువులు అనేకం. చివరకు సారళమ్మ బ్లడ్ అడవిలో జాలువారింది. ఆమె నేలమీద పడిపోయింది. ఆ క్షణం అడవి ఇట్సెల్ఫ్ సైలెంట్ అయ్యింది. బర్డ్స్, యానిమల్స్, విండ్, ఎవ్రీథింగ్ ఫ్రోజ్. సమ్మక్క తన కూతురి శరీరాన్ని చూసి అగ్నిలా గర్జించింది. ఆ శబ్దం వింటే శత్రుసేనలే వణికిపోయాయి. ఆమె తన చేతిలో ఉన్న తుప్పెదతో, ఫైర్ లిట్ కచ్చంతో శత్రువుల మీద దూసుకెళ్ళింది. ఒక్కో వారియర్ను పడగొట్టింది. కాని చివరకు సమ్మక్క తన కుటుంబ సభ్యుల మృతదేహాలపై చూసి తాను కూడా శక్తిని మహాగ్నిలో కలిపేసుకుంది అని పురాణాల్లో చెప్పబడింది. ఆమె శరీరం కనిపించలేదు. దేవతలు తిరిగి యజ్ఞయజ్ఞిలో లీనమయ్యినట్టే ఆమె శక్తి అడవిలో కలిసి జ్వాలగా మారిపోయింది. ఈరోజు కూడా మేదరం జాతరకు వచ్చే భక్తులు ఒకే మాట చెప్తారు, సమ్మక్క, సారళమ్మల శక్తి మండుతున్న అగ్నిలాంటిది. అది కనిపించదు, కాని తమ మీద ఉంది అనిపిస్తుంది. అందుకే ప్రతి ఆల్టర్నేట్ ఇయర్లో 1 కోటి మందికి పైగా భక్తులు అడవిలోకి వచ్చి 3 రోజులు తిండి లేకున్నా, నిద్ర లేకున్నా, వర్షం, పొడి, చలి ఏమీ పట్టించుకోకుండా శక్తి కోసం వేచిచూస్తారు. వారు అడవి వాసనలోనే దేవత ప్రెజెన్స్ తెలుసుకుంటారు. ఎందుకంటే అమ్మవారు చనిపోలేదు, శక్తిగా మారారు. సారళమ్మ శరీరం రక్తంతో రగిలినా ఆ రక్తం ప్రదేశాన్ని పవిత్ర శక్తిగా మార్చింది. సమ్మక్క అగ్నిలో లీనమైన ఆ అగ్ని ఇప్పటికీ జాతరలో వెలుగుతోంది. ఇవాళ మనం ఈ కథ వింటున్నప్పుడు కూడా ఆ అంటరాని రహస్య స్పర్శ, ఆ ట్రైబల్ ఎమోషన్, ఆ జంగల్ గాలి
మన మనసులో తాకుతుంది. ఈ దేవీ కథ మనకు ఒక గొప్ప మెసేజ్ ఇస్తోంది. నీ కుటుంబం, నీ ప్రజలు, నీ ధర్మం కోసం నిలబడటం అదే నిజమైన శక్తి. అదే సమ్మక్క సారలమ్మ ఆత్మ. అదే ఈ కథలోని అసలు మహిమ. భక్తులారా, కథ నచ్చితే తప్పకుండా కామెంట్లో జై సమ్మక్క సారలమ్మ తల్లి అని రాయండి. ఇలాంటి రేర్ డివైన్ స్టోరీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అమ్మవారి ఆశీస్సులు మీ జీవితంలో ఎల్లప్పుడూ ఉండాలి.